ఐపీఎల్ లో సూపర్ వార్ జరగబోతోంది. సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతున్నాయి. బెంగళూరు ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్ లో పరుగులు పోటెత్తడం ఖాయమనే అంచనాలున్నాయి. ఐపీఎల్ లో సాధారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్లకు క్రేజ్ ఉంటుంది. అదే రేంజ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు కూడా అలరిస్తున్నాయి. 2024లోనే చూస్తే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు సాధించింది. ఆ తర్వాత టార్గెట్ చేజ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తగ్గేదే లేదంది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. ఆ తర్వాత మరోసారి తలపడినప్పుడు ఎస్ఆర్హెచ్ పై ఆర్సీబీ 206 పరుగులు సాధించింది. గతేడాది లక్నోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. గత 2 సీజన్ల గణాంకాలు చూశాక ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ తలపడితే చాలు బౌండరీలో మోత మోగుతుందని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. అయితే రెండు జట్లు దాదాపుగా ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆరంభ మ్యాచ్లకు ఆర్సీబీ స్టార్ బౌలర్ హేజిల్వుడ్ దూరమయ్యాడు. యష్ దయాల్ సైతం ఈ సీజన్ కు అందుబాటులో లేడు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ మీదే ఆర్సీబీ ఎక్కువగా భారం వేయబోతోంది. జాకర్ డఫీ తొలిసారి ఐపీఎల్ బరిలో దిగబోతున్నాడు. హేజిల్వుడ్ స్థానంలో ఆడబోతున్నాడు. భారత ఫాస్ట్ బౌలర్లు మంగేష్ యాదవ్, రసీక్ సలాం ఎలా ఆడతారనేది ఆసక్తి రేపుతోంది. సన్ రైజర్స్ బ్యాటర్స్ ను కట్టడి చేయగలరా అనే చర్చ జరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా బౌలింగ్ విభాగంలో సమస్యలు ఉన్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్లకు కమిన్స్ దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యలతో బెంచ్ కే పరిమితం కాబోతున్నాడు. సన్ రైజర్స్ బౌలింగ్ విభాగాన్ని జయదేవ్ ఉనాద్కత్ లీడ్ చేయబోతున్నాడు. హర్షల్ పటేల్, బ్రైడన్ కార్న్స్, ఇషాన్ మలింగా మీద అంచనాలున్నాయి. లియామ్ లివింగ్ స్టోన్ కూడా కీలకమే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జయదేవ్ ఉనాద్కత్ మెరుగైన ప్రదర్శన చేశాడు. 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్ మాత్రం 8 వికెట్లే దక్కించుకున్నాడు. 9.69 ఎకానమీ రేట్ తో పరుగులు ఇచ్చాడు. ఫామ్ లో ఉన్న ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీని కట్టడి చేయడం అంత ఈజీ కాదనే చర్చ ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టులో విదేశీ ప్లేయర్లు ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ బరిలో దిగుతారు. దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, జితేష్ శర్మ ఎలాగో జట్టులో ఉంటారు. జాకబ్ బెథెల్ వర్సెస్ టిమ్ డేవిడ్ గా సీన్ మారింది. రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ, రసిక్ సలాం మీద అందరి దృష్టి ఉండబోతోంది. సన్ రైజర్స్ టాప్ 4 కూడా ఫిక్స్ అయింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బరిలో దిగుతారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఆడతాడు. 4వ స్థానంలో క్లాసెన్ బ్యాటింగ్ చేస్తాడు. 5వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడు. లివింగ్ స్టోన్, ఇషాన్ మలింగ మధ్య పోటీ కనిపిస్తోంది. సలీల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష దుబే, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్ రాణిస్తే ఎస్ఆర్హెచ్ కు తిరిగే ఉండదనే చర్చ జరుగుతోంది.